హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు ఏంటంటే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అని అంటే మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా. ఎస్, స్కిన్ కేర్ అనేది ఎలా ఫాలో అవ్వాలి ఏంటి, నేనైతే ఏం యూజ్ చేస్తున్నాను ఏంటి, దానివల్ల బెనిఫిట్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ బిగినర్స్కి ఎవరికైనా తెలియకపోతే హెల్ప్ అవుతుంది కదా అని షేర్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. అందుకని మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ఫస్ట్ టైం చూస్తున్నారా, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. అంతకుముందు చాలా రివ్యూస్ అలాగే వ్లాగ్స్ కూడా మన ఛానల్లో చాలా వచ్చాయి అనమాట. సో డెఫినెట్గా చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్కిన్ కేర్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. స్కిన్ కేర్ స్టార్ట్ చేయడం వల్ల మన స్కిన్ అనేది ముందు నుంచి మనం మంచిగా రెడీ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. లైక్ టీనేజ్ నుంచి కూడా కొంచెం లైక్ మాయిశ్చరైజర్ కానీ, సన్ స్క్రీన్ కానీ, లైక్ లిప్ బామ్ కానీ నేను ఫాలో అయ్యి ఒక 3 అనమాట. ఎక్కువ నేను యూజ్ చేయను, చాలా తక్కువ అనమాట. మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ప్రోడక్ట్ మనం చెప్పారు కదా అనేసి మన స్కిన్ సెన్సిటివ్ స్కిన్ అయితే లైక్ ఆయిలీ స్కిన్కి సంబంధించింది తీసుకొని మనం యూజ్ చేయడము, సో అలా ఉంటుంది అనమాట. సో అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన స్కిన్ ఏంటి అనేది, ఎలాంటి స్కిన్ అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. స్కిన్లో చాలా రకాలు ఉంటాయి. సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది, కాంబినేషన్ స్కిన్ ఉంటుంది, ఆయిలీ స్కిన్ ఉంటుంది. సో ఇందులో మీ స్కిన్ ఏ టైప్ దాన్ని బట్టి మీరు ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాయిశ్చరైజర్ అనేది మనకి ఆయిల్ స్కిన్ కానీ, నార్మల్ స్కిన్ కానీ, డ్రై స్కిన్ కానీ, సెన్సిటివ్ స్కిన్ కానీ మనకి ప్రోడక్ట్ దాని మీద వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. ఈ ప్రోడక్ట్ దీనికి సంబంధించింది, ఆయిల్ స్కిన్కి లేదంటే అన్ని స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అనేది కూడా ఉంటుంది. మోస్ట్లీ ఏంటంటే మనం కొంచెం ప్యాచ్ టెస్ట్ కూడా చేసుకోవాలండి. ఏదైనా ప్రోడక్ట్ అనేది మనం పడకపోతే డెఫినెట్గా మనం ఫేస్ చేయాల్సిన స్టెప్ ఏంటి అని అంటే క్లెన్జింగ్ అనమాట. క్లెన్జింగ్ అనేది మనం నార్మల్గా యూజ్ చేస్తూ ఉంటాము. మనం ఫస్ట్ ఏంటంటే నేను యూజ్ చేసేది ఏంటంటే ఫస్ట్ అయితే మనం కొంచెం కాటన్ మనం తీసుకొని, మిల్క్ ఉంటుంది కదా, సో మిల్క్తో కూడా మనం స్కిన్ అనేది చక్కగా దానివల్ల కూడా మంచి డస్ట్ అనేది కూడా పోతుంది. అంటే క్లెన్జింగ్, అలాగే టోనింగ్, మాయిశ్చరైజర్, ఈ 3 కంపల్సరీ అనమాట. మస్ట్ అండ్ షుడ్ డెఫినెట్గా ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ అనమాట. 3 స్టెప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఇక్కడ లాక్మీ ఇది యూజ్ చేస్తున్నాను, ఫేస్ వాష్ అనేది ఈ మధ్యనే యూజ్ చేస్తున్నాను అనమాట. అంతకుముందు మన ఛానల్లో చాలా రివ్యూస్ అయితే ఇచ్చి ఉన్నాను కొన్ని ప్రోడక్ట్స్ మీద, అవి కూడా చూడండి. చాలా మందికి నచ్చాయి. జెన్యున్గా అయితే నేను రివ్యూ నాకు ఎలా వర్క్ అయింది ఏంటి, ఎవరెవరికి యూజ్ అవుతుంది ఏంటంటే కంప్లీట్గా చెప్పేస్తాను అనమాట ఒక ప్రోడక్ట్ రివ్యూలోనే. అండ్ ఇదైతే నేను ఇంకా ఒక ఫ్యూ డేస్ నుంచే యూజ్ చేస్తున్నాను. ఇంకా చూద్దాం, కొద్ది రోజులు ఆగి చూసి ఇది నాకు ఎలా వర్క్ అయింది ఏంటి అనేది దాన్ని బట్టి నేను రివ్యూ అనేది ఇద్దాం అనేసి నేను ఆగాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది లాక్మీ బ్లష్ అండ్ గ్లో ఫేస్ వాష్ విత్ స్ట్రాబెర్రీ అండ్ విటమిన్ సి సిరమ్ అనమాట. మన ప్రోడక్ట్లో ప్రతి దాంట్లోనూ విటమిన్ సి ఉండేలా మాయిశ్చరైజర్లో కానీ, ఫేస్ వాష్లో కానీ, లైక్ సన్ స్క్రీన్లో కానీ విటమిన్ సి యాడ్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. అండ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫేస్ వాష్ అనేది చేసేసుకోవాలి. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ నేను ఎలా యూజ్ చేస్తున్నాను ఏంటి అనేది చూపిస్తాను. ఇక్కడైతే నేను ఫేస్ వాష్ అనేది అయిపోయిందండి. యూజ్ చేసిన తర్వాత ఇక్కడ స్కిన్ పైన ఏమీ లేదనమాట. ఫస్ట్ అనేది నేను టోనర్ అనేది అప్లై చేస్తున్నాను. గుడ్ వైబ్స్ గ్లో టోనర్ అనమాట, ఇది రోజుది. సో టోనర్ అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు అయితే అది డ్రై అయిపోతుంది అనమాట, జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్లోనే. తర్వాత ఇక్కడ నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. ఇది నాన్ స్టిక్కీ అనమాట. దీని రివ్యూ నేను కంప్లీట్గా ఇచ్చాను, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అక్వాలాజికల్ సన్ స్క్రీన్ అనమాట. సో మాయిశ్చరైజర్ స్కిప్ చేసిన సన్ స్క్రీన్ అనమాట అస్సలు స్కిప్ చేయకూడదు అనమాట. నేనైతే మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేస్తాను సన్ స్క్రీన్ అనేది. సో ఇది వచ్చేసి అక్వాలాజికా గ్లో డ్యూ సన్ స్క్రీన్, పపాయ అండ్ విటమిన్ సి ఉంటుందండి మనకి. ఇది SPF 50+ ఉంది కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్ అనమాట. ఇది మామయ్య నుంచి లిప్ బామ్ అనేది యూజ్ చేస్తున్నాను. సో చెర్రీ టింటెడ్ అనమాట లిప్ బామ్, 100% న్యాచురల్ లిప్ బామ్ అనమాట. చాలా బాగుంటుంది, చక్కగా మంచి మాయిశ్చరైజ్గా ఉంటుంది అనమాట లిప్స్ అనేవి. సో అట్లీస్ట్ ఒక 3 స్టెప్స్ అయినా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదా, నేను 3 స్టెప్స్ ఎందుకన్నాను అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. మాయిశ్చరైజర్ నేను కొన్ని సార్లు స్కిప్ చేసి టైం మట్టికి స్కిప్ చేస్తాను అనమాట. సన్ స్క్రీన్ మట్టికి అస్సలు అంటే అస్సలు స్కిప్ చేయొద్దండి. మాయిశ్చరైజర్ మీరు స్కిప్ చేసినా పర్వాలా, టోనరు నెక్స్ట్ మాయిశ్చరైజర్ మ్యాక్సిమం యూజ్ చేయండి. నాలాంటి వాళ్ళు ఉంటారు కదా బద్దకస్తులు,
అది స్కిప్ చేసినా సరే సన్ స్క్రీన్ అనేది మనం కొంతమంది ఏంటంటే ఇంట్లోనే కదా ఉంటాము, సన్ స్క్రీన్ ఎందుకు బయటకు వెళ్తేనే సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అనుకుంటారు. అలా ఏమీ కాదు, ఇంట్లో ఉన్నా సరే సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకంటే మనం వంట చేస్తూ ఉంటాం, లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు నేనైతే వంట చేస్తూ ఉంటాను, ఆ వేడికి ఆటికి కూడా మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో బయటకు వెళ్తేనే ఆ సన్ స్క్రీన్ యూజ్ చేయాలనేది అస్సలు కాదు. ఇంట్లో ఉన్నా కూడా ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయండి. నేనైతే మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేస్తాను సన్ స్క్రీన్. చాలా ఫ్యూ స్టెప్స్ అండి, ఎక్కువ కూడా నేను చెప్పలేదుగా. మార్నింగ్ స్కిన్ కేర్ అనేది ఈ విధంగా నేనైతే చేసుకుంటాను అండ్ ఈ విధంగా ఫాలో అవుతాను అనమాట. ఫాలో అయితేనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. స్టాప్ చేసేసిన తర్వాత కూడా దాని ఎఫెక్ట్ అనేది కూడా తెలుస్తుంది అనమాట. నేనైతే ఖచ్చితంగా చూస్తానండి. కొద్ది రోజులు నేను యూజ్ చేసి తర్వాత అయిపోయినాయి అనేసో లేదంటే ఇంకో విధంగానో మనం కొంచెం నెగ్లెక్ట్ చేసి లేదా వేరే విధంగా పనులు ఉండడం వల్ల కొంచెం బద్ధకంగా లేదంటే రకరకాల కారణాలతో అది స్కిప్ చేస్తే ఆ ఎఫెక్ట్ కూడా మనకు తెలిసిపోతుంది. స్కిన్ అనేది డల్ అయిపోతుంది, లేదంటే మనకి పింపుల్స్ కానీ రావడం అయితే మొదలవుతుంది. స్కిన్ కూడా కొంచెం మనకి డ్యామేజ్ కనిపిస్తుంది అనమాట. అంత హెల్దీగా ఉన్నట్టయితే కనిపించదు, అది మీరే చూస్తారు ఖచ్చితంగా. ఫాలో అయితే కనుక మంచి రిజల్టే వస్తుంది. నేను చెప్పడం ఏంటంటే ఇప్పుడు నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ కూడా ప్రతిదీను అది వాడేగానే మనకి ఏంటంటే లైక్ ఒకేసారి మన కలర్ అనేది చేంజ్ అయిపోవడం కానీ లేదంటే ఇవి అనుకుంటారు కదా, లైక్ ఈ ప్రోడక్ట్ వాడితే అమ్మో మన స్కిన్ అనేది వైట్గా మారిపోతుంది లైక్ అలా అని. సో అలా ఏమీ కాదండి. స్కిన్ కేర్ అనేది నేను ఎందుకు ఫాలో అవుతాను అంటే స్పెషల్గా మన స్కిన్ అనేది హెల్దీగా ఉండాలి. అలాగే మనం తీసుకునే ఫుడ్ కూడా ఉంటుందండి. ఓన్లీ ప్రోడక్ట్స్ వల్లనే కాదు, ఫుడ్ తీసుకునే దాన్ని బట్టి కూడా స్కిన్ అనేది హెల్దీగా ఉండాలా లేదనేది ఉంటుంది. మన స్కిన్ అనేది చక్కగా న్యాచురల్గా ఉంటుందన్నమాట. లైక్ ఏదో మేకప్ వేసేసుకొని లేదంటే కవర్ చేసుకొని కన్సీలర్ కానీ లేదంటే రకరకాలు ఉంటాయి కదా ఫౌండేషన్ కానీ, సో అలా కవర్ చేసుకుంటే అది ఎంతవరకు అంటే అది టెంపరీ వరకే. అదే స్కిన్ కేర్ అనేది మంచి ప్రోడక్ట్స్, వీటిలో కూడా మనం లైక్ తక్కువలో కాకుండా కొంచెం మంచి ఒక బ్రాండెడ్ మంచి ప్రోడక్ట్స్ వీటి మీద మనం ఇన్వెస్ట్ చేస్తే ఈ మేకప్ వాటిలో మనకు అక్కర్లేదు. సో నేనైతే అలాగే కేర్ మట్టుకి మంచి ప్రోడక్ట్స్ చూస్ చేసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో తెలియని వాళ్ళకి స్కిన్ కేర్ అనేది ఎలా యూజ్ చేయాలి, దీనివల్ల మనకి ఇంత బెనిఫిట్ ఉంటుందా అనేది ఒక ఐడియా కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు స్కిన్ కేర్ అనేది తెలియకపోయినా లేదంటే వాడకపోయినా డెఫినెట్గా ఇక్కడ నుంచి అయితే ఫాలో అవ్వండి. నేనైతే ఏదో పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ అవి కొనేసి వాడేసుకోండి అని చెప్పట్లా. సింపుల్ 3 స్టెప్స్: ఫేస్ వాష్, అలాగే టోనర్, మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ అంటే కామన్ ఎవరికైనా యూజ్ చేస్తారు. సన్ స్క్రీన్, మెయిన్ సన్ స్క్రీన్ అండి. సన్ స్క్రీన్ డెఫినెట్గా యూజ్ చేయండి. ఇప్పటి వరకు యూజ్ చేయకపోతే డెఫినెట్గా యూజ్ చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మీకే రిజల్ట్ అనేది మీరే చూస్తారు మీ స్కిన్ పైన. అది మీ స్కిన్ బట్టి ఏది యూజ్ చేసుకోవాలి ఏంటి మీ బడ్జెట్లో ఏది బాగుంటుంది అనేది కూడా చూస్ చేసుకొని మీరు తీసుకో. నేనైతే సన్ స్క్రీన్ ఏంటంటే ఆక్వాలాజికల్, అది నేను చాలా రోజుల క్రితం నుంచి యూజ్ చేస్తున్నాను, అది చాలా బాగుంది. అండ్ మామయ్య నుంచి కూడా ఆక్వాలాజికల్ మనకి అది కూడా ఉంటుంది, అది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి గుడ్ వైబ్స్ సన్ స్క్రీన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో నా సజెషన్ ఏంటంటే ఈ 3 కూడా నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి లైక్ వైట్ క్యాస్ట్ కూడా లేకుండా ఉంటుంది అనమాట. ఫస్ట్ అప్లై చేయగానే కొంచెం తెల్లగా ఈ విధంగా మనకు కనిపిస్తుంది కదా, ఏదో పౌడర్ అప్లై చేసినట్టు. సో అలా కాకుండా న్యాచురల్గా ఉంటుంది అనమాట. సో ఈ 3 అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఈ వీడియోలో నేను యూజ్ చేసింది ఆక్వాలాజికల్ సన్ స్క్రీన్ అనేది నేను యూజ్ చేస్తాను. అదండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అస్సలు మర్చిపోవద్దు. అలాగే నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.